మార్నింగ్ వన్ అండ్ నేను మీ జీ కానీ జీహెచ్ బ్రదర్స్ నుంచి ఒక ఛానల్ అయితే అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఫస్ట్ 10 seconds ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అంటే పక్కా చేయండి. ఈ కామెంట్ చేసే బట్టి మాకు ఆ రివ్యూ తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అది సత్యనారాయణపురం నుంచి 1 కిలోమీటర్ జీవపల్లికి వచ్చేసాం. అది ఇక్కడ ఈ శైవ టెంపుల్ శివుని గుడి. కపిలితం నుంచి 1 కిలోమీటర్ సత్యనారాయణపురం నుంచి 1 కిలోమీటర్ గుడి వస్తుంది. ఈ గుడి చాలా ఫేమస్ ఇప్పుడు గుడి. చూపిద్దాం రండి. ఫస్ట్ గుడికి ఎదురుగా అయితే అయ్యప్ప స్వామి గుడి వస్తుంది. అది మనం వీడియో లాస్ట్ లో వెళ్దాము. ఫస్ట్ అయితే మనం జీవకాడికి వెళ్దాం, లోపలికి వెళ్దాం. స్టార్ట్. వచ్చేసాం కదా మన గుడి సరౌండింగ్స్ మనం. అది లోపలైతే గుడి ఫస్ట్ ఇలా చూడికి నీళ్ళు పోసేసి మనం మన గుడికి వెళ్దాం. ఇది కుండీ పెట్టింటారు అనమాట. కుండని తెచ్చుకున్నారు. ఇక్కడ ఆ కుండ నుంచి ఆ నీళ్ళు ఎక్కువ వస్తాయి. 365 days ఎంత నీళ్ళు ఎంత ఎండ వచ్చినా నీళ్ళు వస్తాయి. రెండు చూపిస్తా. హాట్ అనమాట. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. చికెన్ హాట్ అంటే ఇక్కడ ఎంత ఎండు ఉన్నా ఎంత ఇది ఉన్నా ఏది నీళ్ళు వస్తాయంటే వర్షాలు పడకుండా ఇక్కడ నీళ్ళు వస్తాయి. బాగా ఫేమస్ ఇది తిరుపతిలో. అయితే మనము అనుకోవచ్చు విలేజ్ గుడి ఇది ఎలక్ట్రానిక్ మనము న్యూస్ వదిలేసినాం కదా. ఇది మనం ఇక్కడ నింపడినాం చూడండి. మామూలుగా తిరుపతిలో ఎంత నీళ్ళు ఉంటుందో అంత నీళ్ళు మీరు కాటాలి. తిరుపతిలో వాడబడిపోయిన ఎంత నీళ్ళు కాస్తాను పైనుంచి అడిగి అనమాట. పైన అడిగి అనమాట. అడిగిలో ఉంచండి ఇది. అయ్యప్ప స్వామి టైం అయితే అందరూ ఇక్కడ మాల చెప్పేవాళ్ళు. అది కనబడుతుంది బొమ్మ చూడండి. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. చాలా ఫేమస్ గుడి. అందరూ కపిలి విషయం కాళహస్తి ఎంత ఫేమస్, ఇక్కడ జీవకరేశ్వర అంత ఫేమస్. ఈ గుడి అయితే ఎంత ఫేమస్. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గురించి తెలిసి మళ్ళీ లాస్ట్ గుర్తుకుంటాం అంటే ఉన్నారు. అయితే ఆడ వినాయకుడు ఉంటారు చూడండి. మీకు కనబడుతుంది వినాయకుడు. అవి బొమ్మలు అవి అవి అభిషేకం చేసిన బొమ్మలు అవి. అంటే ఎవరైనా ఇంట్లో ఉన్న బొమ్మలు అవి వస్తా ఉంటారు అనమాట. ఆ బొమ్మలు అవి. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గురికి వస్తాం. స్టార్ట్. ఇది దక్షిణామూర్తి ఆలయం. ఈ గుడికి ఇటు సైడ్ వస్తే దక్షిణామూర్తి ఆలయం వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకో ఆలయం ఉంది అమ్మవారికి. పెట్టినారు గుడిని. ఇది ఇది ఎంత ఇదంటే ఎంత ఫేమస్ అంటే గుడి మా ఏరియాలో. అక్కా చెల్లెల్లాగా ఎంత బాగున్నది మీరు చక్కగా. మనం పైకి వెళ్దాం రండి. శివుని గుడి. మనం లాస్ట్ లోపలికి వెళ్ళాం. ఫస్ట్ పూజ అన్నట్టు కదా లోపల వీడియో తీయదని. అందుకని వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇవన్నీ చూపించేసి మనం లోపలికి వెళ్దాము. ఇది నాగాలమ్మ గుడి. మీరు కనబడుతున్నారు కదా నాగాలమ్మ బొమ్మలన్నీ ఉన్నాయి. అక్కడ చూడొచ్చు. అంటే నాగాలమ్మ గుడి ఉంది. మనం ఆంజనేయ స్వామి గుడికి మీకు అప్పటి నుంచి చెప్తాను వీడియో లాస్ట్ ముందు నుంచి. పైకి వెళ్దామని ఇప్పుడు వెళ్దాం అండి. అది ఆనందంగా ఉంటుంది అనమాట. మనం పైకి వెళ్ళినాక మీకు ఎన్నో విషయాలు చెప్తాను దేవకొండ గురించి. పైకి వెళ్తే మనకు ఎంతో ఆనందంగా విశాలంగా ఉంటుంది. పైన తిరుపతి మొత్తం కనబడుతుంది నుంచి. కాబట్టి పైకి నా ఆంజనేయ స్వామి గుడిలో ఎవరు ఉంటారు అంటే ఎవరు ఉంటారు అంటే పూజారి ఒకరు ఉంటారు. ఆడపై ఆయనతో మాట్లాడేసి వద్దాం. ఆయన ఉంటే తెలీదు. ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ అండి ఇది చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయి ఇక్కడ. ఆంజనేయ స్వామి గుడి. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టం ఉంటుంది పెద్దలు. నాకు ఎన్ని కష్టాలు పడాలో అని. అది అయ్యప్ప స్వామి క్లియర్ గా ఉంటది. ఆడికి మనం వెళ్దాం లాస్ట్ లో. ఇప్పుడైతే మనం ఫస్ట్ పోయి ఆంజనేయ స్వామి రండి వెళ్దామా.
కష్టపడి ఎక్కుతున్నాం, దయచేసి కొంత ఫలితం చూపించండి. దేవుని గుడికి చూపిస్తున్నాం ప్లీజ్. ఎంత రిస్క్ చేస్తున్నాం, వీడియో తీయచ్చగా మాకు తెలియదు కానీ వీడియో చేస్తున్నాం. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్. కామెంట్ మెయిన్ అండి. మీరు లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మెయిన్ అండి. కామెంట్ మాకు కావాల్సిన కామెంట్ వల్ల ఓకే మాకు ఇన్ని మంది చూస్తున్నారు, ఇన్ని మంది ఉన్నారు మా ఎంట అని మాకు అప్పుడు తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. కామెంట్ మెయిన్. చెప్పాను కదా, ఇదే మన భక్తాంజనేయ స్వామి బ్యాడ్ లక్. మనకు పూజారి గారు అయితే వెళ్ళిపోయినారు, అందుకే మార్నింగ్ వద్దాం కొన్నా కానీ చలి ఎక్కువ, మంచి ఎక్కువ పడతాడు, నేను రాలేదు. అది చూస్తే మీకు ఎంత అందంగా కనబడతాయి తిరుపతి అంట. మీకు కొంచెం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే, కామెంట్ చేస్తే నాకు కొంత మనీ వస్తుంది. మనీతో మంచి కెమెరా కొని మీకే వీడియో బాగా పెడతాము. నాకు గోల్డ్ ఓకేనా, కొంచెం సోది పిక్కిన అనుకోండి, అది తెలియండి. నన్ను ఫస్ట్ మీరు దాన్ని డిలీట్ చేసింది. కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మెయిన్. అదే భక్తాంజనేయ స్వామి గుడి మన బయట గురువు గారు లేరు ఇక. సరే అండి, మీకు కావాలంటే మేము 6 o'clock, మార్నింగ్ 6 o'clock కొంచెం పక్క వీడియో చేస్తాం. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్ మెయిన్ అండి. కామెంట్ మొత్తం బిగ్లో కొంచెం భక్తాంజనేయ స్వామి గుడి ఇది. ఇప్పుడైతే మనం ఇప్పుడు గుడికి వెనకాల, అంటే భక్తాంజనేయ స్వామి గుడి వెనకాల ఏముందో చూద్దాం రండి. గణేష్ స్టార్ట్. చూడలేకపోతున్నాం, ఇది ఆంజనేయ స్వామి గుడి అన్నా కానీ చూడండి, లవ్ సింబల్స్ ఎంత పవిత్రమైన గుడి దగ్గర ఏందండి ఇది. దయచేసి ఇది ఇట్లా చేయకండి ప్లీజ్. మా ఛానల్ నుంచి ఒకటి చెప్తున్నాము, గుడి దగ్గర ఇలాంటివి ఏం చేయకండి, కొంచెం నీట్గా పెట్టుకోవాలండి. ఆంజనేయ స్వామి గుడి అండి, ఎంత ఇదండి, ఎంత పవిత్రమైన గుడి గుడి. ఆ గుడి దగ్గర ఏందండి ఈ వంట. వెనక్కి వస్తే ఇంకా ఇంకా ఇదిగోండి, అయితే మనం చూద్దాం ఫస్ట్.